ఏంటమ్మా ఇది? నువ్వు నా కూతురువి కాకపోయినా నా కూతురు లాంటిదానివమ్మా. పదమ్మా. రేయ్, చూసుకొని రావండి. ఆగండ్రా, పేమెంట్ అయినా తీసుకొని వెళ్ళండ్రా. ఒరే, మీరు ఎలాగో నన్ను కొళ్ళబొడి చేస్తారు. వచ్చిన డీలింగ్ రా మన మధ్య. కొద్దిగా నన్ను పెళ్లికి పనికొచ్చేలా కొట్టండ్రా. పెళ్లికి పనికి రాలేదనుకో, నా మొహం ఎవరు చూడరా నాయన. ఓకేనా? తగులుకోండి. రా బావా, నెమ్మదిగా. ఒరే తమ్ముడు. అక్క, చిట్టమ్మ రవిని తీసుకొచ్చిందేంట్రా? చిట్టెమ్మ రవిని తీసుకొచ్చినా పర్లేదక్క, కానీ ఆ ఏర్నారాయణ లతం తీసుకొచ్చాడో మన బండారు మొత్తం బయటడిపోద్ది. అసలు ఈ రాక్షసికి రవి ఎలా దొరికాడ్రా? ఏముందక్క, రవిచంద్రన్ ఎత్తుకెళ్ళింది ఆ కోటిగాడు కదా. ఆడసలే పరమ దరిద్ర పెదవ. కిడ్నాప్ చేసిన 10 నిమిషాలకే దొరికిపోయి ఉంటాడు. వాణ్ణి నమ్ముకోవడం మందిర తప్పు. పద. నాన్న రవి. బావా సరే, నువ్వు వెళ్ళు, నేను లోపల తీసుకొస్తానా. వెళ్ళు. నాన్న రవిచంద్ర, ఏంటి నాన్న అలా ఉన్నావు? ఏమైంది నాన్న? అమ్మా, ఏమైందో తెలీదమ్మా. ఇందాక తీర్థం తాగిన దగ్గర నుంచి కడుపులో ఒకటే నొప్పమ్మా, తట్టుకోలేకపోతున్నానమ్మా. నాన్న రవి. ఒరే తమ్ముడు, తమ్ముడు ఏమైందో చూడరా. తమ్ముడు ఏమైందిరా? ఒసే తింగర మొహందానా, నువ్వు కెమికల్ కలిపిన తీర్థం చిట్టమ్మ తాగలేదే, నీ తమ్ముడు తాగాడు. అది తమ్ముడు తాగాడా? అవునే. అప్పటినుంచి నా కొడుకు పాపం నరక యాతన అనుభవిస్తున్నాడే. తమ్ముడు ఏమైంది రవిచంద్ర? అయ్యో తమ్ముడు, ఆ తీర్థం నువ్వెందుకు తాగావురా? తీర్థం తాగితే ఏమైందే? అంటే ఆ తీర్థం తాగడం వల్లే నాకు కడుపు నొప్పి వచ్చింది అక్క. అది నా ఉద్దేశం అది కాదురా. ఇందాక ఒక ఆవిడ కూడా నేను తీర్థం తాగాను, నా కడుపు నొప్పి వచ్చిందని ఆటో ఎక్కి వెళ్ళిపోతుందిరా. కంపదీసి నీకు కూడా ఆ తీర్థం వల్లే కడుపు నొప్పి వచ్చిందా అని అడిగానంతే. అవును, అవునక్క, ఆ తీర్థం తాగడం వల్లే కడుపు నొప్పి వచ్చింది. అయితే ఆ తీర్థంలో నీతో కలిసి ఉంటది. వెంటనే నేను పోలీసులు ఫోన్ చేసి కేసు ఇట్టేయాలి. నువ్వు ఊరుకోవాలడు. ఇదేమైనా హాస్టల్ అనుకున్నావా, స్కూల్ అనుకున్నావా కేసులు పెట్టడానికి? ఇది పవిత్రమైన దేవాలయం. ఇక్కడ తీర్థంలో కూడా కల్తీ జరుగుతుందంటే అందరూ మన మొహం మీద ఉమ్మేస్తారు. తీర్థంలో కల్తీ జరిగిందంటే ఆ తీర్థం తయారు చేసిన నోటు మీద ఉమ్మేస్తారు గాని నీ మొఖం మీద ఎందుకు ఉమ్మేస్తారత్త? కొంప తీసి ఆ తీర్థంగా నువ్వు తయారు చేసావేటి? చిచి, నీకు బుర్ర పంచేదా? బావా, ఈ ఉప్పు నీళ్ళు తాగు బావా. ఉప్పు నీళ్ళ ఎందుకు? నా కొడుకుని ముందు అర్జెంటుగా హాస్పిటల్కి పంపించాలి. కొంత మొత్తం
ఖచ్చితంగా బావని హాస్పిటల్కి తీసుకెళ్దాం. బావకి కడుపు నొప్పి రావడానికి కారణం ఎవరో ఆన సంగతి కూడా లేక తేల్తాను. కానీ ఈలోపు కడుపులో ఉన్నదంతా కక్కేయాలంటే ఈ ఉప్పు నీళ్లు తాగాలి. బావా, ఈ ఉప్పు నీళ్లు తాగు బావా. వద్దు చిట్టి. అయ్యో తాగు బావా, తాగు. బావా, ఇప్పుడు ఏలు పెట్టి వాన్సేసుకో. నాలో కాదు చిట్టమ్మ. అయ్యో సరే, ఓసారి ఆను. నాలో కాదు. ఆను. బావా 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 ఇప్పుడు ఎలా ఉంది? అమ్మయ్యా, కడుపులో ఉన్నదంతా పోయాక చాలా రిలీఫ్ ఇచ్చింది చిట్టమ్మా. ఇప్పుడు కడుపు నొప్పి తగ్గిందిగా? చాలా వరకు తగ్గించిట్టమ్మా. ఇప్పుడేమంత కంగారు పడాల్సిన పని లేదు. అమ్మయ్యా, నువ్వు ఉన్నావు స్వామి. నా తమ్ముడు కడుపు నొప్పి తగ్గించావు. మీ తమ్ముడు కడుపు నొప్పి తగ్గించింది ఆ దేవుడు కాదు, మా చెల్లి. అసలు మా బావ కడుపు నొప్పి కారణమైన వాళ్ళు సర్వనాశనం అయిపోతారు, మట్టి కొట్టుకుపోతారు. చిట్టమ్మా, ఎందుకు తిడతావు? వాడికి గ్యాస్ పెరుగుంటుంది. ఆ గ్యాస్ వల్ల, అసిడిటీ వల్ల కడుపు నొప్పి వచ్చి ఉంటుంది. అబ్బో, దిగొచ్చిందండి పెద్ద డాక్టరు. రవిచంద్ర కడుపు నొప్పి రావడం కారణం గ్యాస్ అని ఎవరు చెప్పారు? అవును, గ్యాసే. అప్పుడప్పుడు రవికి గ్యాస్ వల్ల కడుపు నొప్పి వస్తుంది. ఏం నాన్నా? అవును, ఎప్పుడో 2-3 years బ్యాక్ వచ్చింది. మళ్ళీ ఇన్నాళ్ళకి వచ్చింది. కాదు బావా, ఎవరో నీకు కడుపు నొప్పి రావాలని ప్లాన్ చేశారు. అది తేడా కొట్టి నీకు కడుపు నొప్పి వచ్చింది. బావా, లత కూడా వచ్చేసింది. లత, నీకేం కాలేదు కదా? కాలేదక్క. సమయానికి బాబాయ్ దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడాడు. లేదంటే నీ చెల్లి బతుకు సర్వనాశనం అయిపోయి ఉండేదక్క. ఊరుకోమా, నీకేం కాలేదు కదా, అదే చాలు. అవును, ఎందుకు నేను ఎవరెత్తుకెళ్లారు? ఆ పుల్రాజు గడక్క. ఆ పుల్రాజుగాడా? నువ్వు కనపడకపోయేసరికి ఆ ఎదవే నీ నాటికెళ్ళిపోయాడేమోనని అనుకున్నాను. బాబాయ్, అన్నెందుకు ఒకేశావు? ఏ కేలు కాకేలు ఇరిసేసి పోలీసులకి అప్పచెప్పుండాల్సింది. ఆ పని చేద్దామనుకున్నాడమ్మా, కానీ తప్పించుకున్నాడు ఎదవా. ఏదైతే మన లత క్షేమంగా వచ్చింది, అంతే చాలు. అవును వీరనారాయణ గారు, మీరు చెప్పింది అక్షరాల నిజం. ఆ పులిరాజుగాడు పెద్ద వెధవండి. వాడు 100 వెధవ పనులు చేస్తాడు. వాణ్ణి పోలీసులకు అప్పగిస్తే మాత్రం వాడు మారతాడా ఏంటి? మన లతకేం కాలేదు, అదే 10,000. ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చి లతకి పెళ్లి చేద్దామని ప్లాన్ చేస్తే ఈ చిట్టెమ్మ వల్ల, ఈ వీరనారాయణ వల్ల ప్లాన్ మొత్తం మిస్ అయిపోయింది. ఒసే చిట్టెమ్మ, నా ఆశల మీద నీళ్లు చల్లి ఆవిరి చేశావు కదూ, ఈ కాంతమ్మ నిన్ను వదిలిపెట్టదే.
నా ఆశలతో ఎలా అయితే ఆడుకున్నావో అలాగే నీ బతుకుతో ఆడుకుంటాను. రవిచంద్ర, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు సార్. అసలు ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావు? ఆ కోటిగాడు నన్ను కిడ్నాప్ చేశాడు సార్. కోటి అంటే ఆ పుల్లాజ్ గడితో ఉంటాడు ఆడేనా? అవును సార్, వాడే. వాణ్ణెందుకు వదిలేసావు? లేపేయాల్సిందే. అవునరా, ఒకవైపు చిట్టమ్మ జీవితంతో ఇంకొక వైపు లత జీవితంతో ఆడుకున్న వాళ్ళని అసలు మీరెందుకు వదిలేశారా? ఆ పులిరాజుగాడిని చంపేయాల్సింది, పీడా వదిలిపోయేది. మళ్ళీ మన పిల్లల జోలికి రాకుండా ఉండేవాడు. అమ్మగారు, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. మనకివన్నీ కొత్త కాని ఆ వెధవలకి ఇవన్నీ కొత్త కాదు కదా. ఇలాంటివి ఎన్నో చేసి ఇక్కడి దాకా వచ్చారు వెధవలు. ఇప్పటిదాకా నాకేం జరిగిందో తెలీదమ్మా. ఇక మీదట మాత్రం నువ్వు ఆ పులిరాజు గారితో మాట్లాడకూడదు. ఇక మీదట వాడి చుట్టుపక్కల కూడా కనిపించకూడదు. అర్థమైందా? అర్థమైంది నాన్న. అత్తా, మీరు ఎన్నోసార్లు ఆ పులిరాజు గాడికి కోటిగాడికి సాయం చేశారు. వాళ్ళని మీ సొంత మనుషుల్లా చూసుకున్నారు. కానీ వాళ్ళేం చేశారు? ఇన్నాళ్ళు మీరు సాయం చేశారనే కృతజ్ఞత కూడా లేకుండా మీ అబ్బాయిని కిడ్నాపింగ్ చేశారు. మన అదృష్టం బాగుంది కాబట్టి, సమయానికి నేను వెళ్ళాను కాబట్టి మా బావ మనకి దక్కాడు. లేదంటే ఆ కడుపు నొప్పితో ఏమైపోయేవాడో ఏటో. అందుకే చెప్తున్నాను కాంతమత్త, ఇంకోసారి గనక ఆ పుల్రాజు గాడు మన ఇంట్లో కాలు ఎట్టాడే అనుకో, ఆడి 2 కాళ్ళు నరికేసి ఆడి చేతిలో ఎట్టేస్తాను. అవునమ్మా, నేను కొంచెం క్లాస్గా చెప్పాను, నా పెళ్ళం కొంచెం మాస్గా చెప్పింది. అంతే తేడా. ఎమోషన్ మాత్రం సేమ్ టు సేమ్. ఇంకోసారి పులిరాజు గాడు కనిపించినా నువ్వు వాడితో మాట్లాడినా క్షమించే ప్రసక్తే లేదు. సరే అమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మేము వెళ్ళొస్తాం. అలాగే బాబాయ్. వస్తాం తల్లి, జాగ్రత్తగా ఉండండి. వస్తాం తల్లి, జాగ్రత్తగా ఉండండి. పదమ్మా. ఎక్కడికెళ్తారా? చిట్టెమ్మ నాకు చేసిన ద్రోహానికి, నాకు చేసిన అన్యాయానికి వాళ్ళమ్మా నాన్నల్ని ఇదే గుళ్ళో పట్టిస్తాను. నా పగ చల్లార్చుకుంటాను. ఒసే కోకిలమ్మా, ఎర్నారని ఇటే వస్తున్నారే. ఈ కారులో ఎక్కువసేపు ఉంటే మనకు మంచిది కాదు. ఈ వెనకాల దిగి దాక్కుందాం. పద 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 పద. సార్, ఆ పులిరాజునేమో మన నుంచి వదిలేశారు, వాళ్ళతోనేమో పారిపోయాడని చెప్పారు. ఎందుకలా చెప్పారు? రే, వాడిని పోలీసులకు పట్టిస్తే 4 రోజుల్లో బెయిల్ మీద బయటకొస్తాడు. ఆ తర్వాత పగతో రగిలిపోతాడు. మళ్లీ లతకేదైనా అన్యాయం తలపెట్టడానికి ప్రయత్నిస్తాడు. అదే కొట్టి వదిలేస్తే బెదిరించినట్టు ఉంటుంది. లత జోలికి మళ్లీ రాకుండా కాపాడుకున్నట్టు ఉంటుంది. అందుకే అలా చెప్పానురా. కరెక్ట్గా చెప్పావు వీరనారాయణ. అలాంటి వెధవని నమ్మడానికి వీల్లేదు. మనసులో పగ పెట్టుకుంటే ఎంతకైనా తెగిస్తారు. నువ్వు మంచి పనే చేశావు. సరేమ్మా, వెళ్దాం పద. వీరనారాయణ గారు, వీరనారాయణ గారు, వీరనారాయణ గారు. ఏంటి కాంతమ్మా? ఆ కోకిలమ్మ కుటుంబరావులు ఇక్కడే ఉన్నారండి. ఇక్కడున్నారా? అవునండి, ఈ గుడి చుట్టుపక్కలే ఎక్కడో దాక్కున్నారండి. ఓహో, వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు వీరనారాయణకి అందుబాటులోనే ఉన్నారన్నమాట. చెప్తా మీ పని.
వీరనారాయణ గారు ఆ కారు చాటునే ఉన్నారు. రేయ్ కుటుంబరావు, రేయ్ ఆగు. అమ్మ నాన్న నన్ను బాగా మనుషులు దొరికిపోయారు. అవును చిట్టమ్మా, వెళ్దాం పద. వద్దు, ఇప్పుడు కనుక నేను అలా కూతున్నాను తెలిసిపోయిందంటే ఇంతకాలం నేను ఆడిన నాటకం మొత్తం వేనారాయణ బాబాయ్కి అర్థమైపోతుంది. పైగా నేను మా అమ్మ నాన్నలు కాపాడుకోవాలంటే దగ్గరికి వెళ్ళకూడదు, దూరం నుంచి ఏదో చేయాలి. ఏ కోకిల మా కుటుంబరావు, మీకేం అపకారం చేశాన్రా? ఇంత పాపాన్ని కొడిగట్టారు. మీరెత్తుకుపోయిన కోట్ల రూపాయలు మాకు అక్కర్లేదురా. మా బిడ్డల్ని తిరిగి ఇవ్వండిరా, అంతే చాలు. వీళ్ళు మనుషులైతేనే కదా నువ్వు ప్రాధేయపడగానే కరిగిపోయి మన బిడ్డల్ని మనకు అప్పగించడానికి. వీళ్ళు కరుడు గట్టిన హంతకులు. వాళ్ళకి జాలి, దయ, ప్రేమ లాంటివి ఏమీ ఉండవు. ఇలాంటి వాళ్ళని బ్రతిమలాడితే నిజాలు రావో. చంపేస్తేనే నిజాలు బయటికి వస్తాయి. అవును బాబు, నిజంగా డబ్బు మీద దొంగతనం చేయలేదు బాబు. నా భార్య పిల్లల మీద ఒట్టు బాబు. డబ్బు డబ్బు డబ్బు, మిమ్మల్ని డబ్బు గురించి ఎవరు అడిగారా? కావాలంటే మీరే అనుభవించి చావండి. అది సరిపోకపోతే చెప్పండి, నా ఆస్తి కూడా మీకే ఇస్తాను. కానీ మా బిడ్డల్రా, మా వైష్ణవి శ్రీలత ఎక్కడున్నారో చెప్పండిరా. అసలు ప్రాణాలతో ఉన్నారా లేదంటే చంపేశారా? బాబు మేమంత కషాయోళం కాదు బాబు. మరైతే మా బిడ్డలు ఎక్కడున్నారో చెప్పు కుటుంబరావు. వాళ్ళని కలవాలని, చచ్చేలోపు ఒక్కసారైనా వాళ్ళని చూడాలని ఈ ముసలి గుండె వాళ్ళ కోసం ఇంకా కొట్టుకుంటోందిరా. మా బిడ్డల్ని మాకివ్వండిరా, మీ కాళ్ళు పట్టుకుంటాన్రా. నీకే కర్మమ్మా, వీళ్ళ ప్రాణాల కోసం వీళ్ళు కదా మన కాళ్ళు పట్టుకోవాలి. మనకి వాళ్ళ కాళ్ళు పట్టుకునే అవసరం లేదు. రే కుటుంబరావు, నేను మా అన్నయ్య అంత మంచివాణ్ణి కాదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. కేవలం డబ్బు కోసమే అయితే ఎన్ని సంవత్సరాలుగా మీకోసం వెతుకునేవాణ్ణే కాదు, ముష్టి పడేసేవాణ్ణి లేదా వదిలేసేవాణ్ణి. కానీ నేను వెతుకుతుంది మా అన్నయ్య బిడ్డల కోసం రా. మా జమీందారీ ఇంటికి వారసుల కోసం రా. నాకెక్కువ ఓర్పు లేదు. తొందరగా నిజం చెప్పేయండి.